హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసిత్య వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే తొలి ఏకాదశి రోజు వ్లాగ్ అండి. చాలా రోజులు అయిపోయిందండి, ఏమనుకోవద్దు. ఈ మధ్యని నాకు కొంచెం బాగోక వీడియో అప్లోడ్ పెట్టలేదండి. ఈరోజు అయితే ఇల్లంతా మోహ పెట్టేసుకున్నానండి. బయటను కూడా కడిగేసి ముగ్గది పెట్టేసుకున్నాను. ముందు రోజు అయితే క్లీన్ చేసుకునేదాన్ని, కానీ ఈసారి ఆ రోజే కడుక్కున్నాను. ఎందుకంటే పిల్లలకి ఎలాగ సెలవు కదా, ధీమాగా చేసుకుందాంలే ఫ్రెష్గా అలాగనేసి ఇంకా రోజైతే ముందు రోజు క్లీన్ చేసుకోలేదండి. ఈరోజు ఏకాదశి కదండి, అందు గురించి తులసమ్మను కూడా నాటుకున్నాము. పాత తులసమ్మ నిద్ర అయిపోయిందండి. సెలవులకి అమ్మాయిల ఇంటికి వెళ్ళిపోయాను కదా, అప్పుడు నీళ్ళు వేయకపోవడం వల్ల నిద్ర అయిపోయింది. అందు గురించి శ్రావణ మాసంలో మళ్ళీ తులసమ్మని పాత తులసమ్మ కదా, అందు గురించి ఇంకా శ్రావణానికి ముందే మొక్క నాటుకున్నాం అనమాట. ఈరోజు ప్రసాదం వచ్చేసి పరవన్నం వండామండి. అరటిపళ్ళు అవి తీసుకొచ్చారు. మా అబ్బాయి వెళ్ళాడండి ఈరోజు. పూజా సామాన్లు కొంచెం నిండుకుంటాను, పూజా సామాన్లు అరటిపళ్ళు కొబ్బరికాయ అది తీసుకొచ్చాడు. పూజ అయితే అయిపోయిందండి. ఇంక ఈ రోజు నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి కదండి. వినాయక చవితి తర్వాత శ్రావణ మాసం అది వస్తూ ఉంటాయి కదా, పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి. సూర్యుడు కూడా దిశ మార్చుకుంటాడు అంటారండి. ఇక నుంచి పగలు తక్కువ ఉంటుందండి, రాత్రులు ఎక్కువగా ఉంటుంది. తొందరగా చీకటి అయిపోద్ది అనమాట. ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయిందండి. నేను చాలా యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశానండి, తులసి మొక్క ఎప్పుడు నాటుకోవాలనేసి. చాలామంది అయితే ఏకాదశి రోజు మొక్కను తీసి తెచ్చుకొని ద్వాదశి రోజు నాటుకోవాలనేసి అన్నారు. మేమైతే పంతులు గారిని అడిగామండి. 2-3 పంతులు గారిని అడిగితే వాళ్ళు కూడా ఏకాదశి రోజు నాటుకోమన్నారండి. రేపు మంచిదే కదా, రేపు నాటియండి అన్నారు. ఇంకా అందు గురించి ఏకాదశి రోజు మొక్క అయితే నాటుకున్నాం. పంతులు గారు చెప్పారంటే బ్రహ్మవాక్యే కదండి, అందు గురించి పంతులు ఏం చెప్తే అది చేసుకోవడం మంచిదన్నమాట. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి. మేమైతే చాలా చక్కగా జరుపుకున్నామండి. ఈరోజు తులసి మొక్క కూడా నాటుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే వీడియో కంటిన్యూ చేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్, ఎల్లుల్లిపాయలు కూడా దంచుకుంటున్నానండి. ఈరోజు ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. అందు గురించి ఉప్మాకు కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నా వాయిస్ కొంచెం జలుబు చేసిందండి, జ్వరం కూడా వచ్చింది. అందు గురించి వీడియోస్ లేట్ అయిపోయాయి, ఏమనుకోవద్దండి. నా వాయిస్ కొంచెం బండగా వస్తుంది కదా. ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నానండి. పూజ అది అయిపోయింది, ఇంక ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అనేసి సింపుల్గా ఉప్మా అయితే చేసేస్తున్నాను. మా అబ్బాయి హోంవర్క్ ఉంటే చేసుకుంటున్నాడండి. ముందుగా పెనం పెట్టుకున్నానండి. తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని శనగ పలుకులను పోపులు వేసుకుంటున్నానండి. తల ఏటి ఇలా విరబూసుకొని ఉంది అనేసి అనుకోవద్దండి. నాకు తల ఆరకపోతే తలనొప్పి వచ్చేస్తుందండి. బుర్రంతా దిమ్ముగా అయిపోయి తలనొప్పి వచ్చేస్తుంది. అందు గురించి బాగా ఆరబెడేసుకుంటాను తల అయితేను. ఆ పోపులు అయ్యేగాక మనం కట్ చేసుకున్నాం కదండి, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకున్నాను. ఇంక ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటున్నానండి. ఇంక ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువైనా పర్లేదండి, ఇది గోధుమ రవ్వ కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇంకా ఎసరు మెరుగాక నూక కలిపేసుకుంటున్నానండి. గోధుమ నూక ఎంతమందికి ఇష్టం అండి, గోధుమ నూక ఉప్మా. మా ఆయన గారికి, మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అనమాట. ఇంక ఈరోజు సింపుల్గా వద్దని ఇంక ఉప్మా చేస్తాను. ఇంక వంట అది చేశాను కానండి, ఇంక వీడియో తీయలేదు.
కాశీ నుంచి ప్రసాదం వచ్చిందండి. మా ఏరియా వాళ్ళు వెళ్ళారంట కాశీ, వాళ్ళే ప్రసాదం ఇచ్చారన్నమాట. చూసారండి, బాక్స్ ప్యాకింగ్ బాగుంది కదా. వెయ్యి ఫోటో కనిపించట్లేదమ్మా ఇప్పుడు. ఇదిగోండి, రుద్రాక్ష కూడా ఉంది. ఇది మారేడు పత్రం చూసారు కదండి. బిల్వాకు మారేడి రెండు ఒకటేనండి. నాకు అయితే అర్థం కాలేదండి. మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. బిల్వ అన్న మారేడు పత్రం అన్న రెండు ఒకటేనా? శివయ్య ఫోటో కూడా ఉందండి ఇందులో. చూసారు కదా, కాశీ అన్నపూర్ణేశ్వరి, శివయ్య, పార్వతీమాత. ఏకాదశి రోజు అయితే ఇది వచ్చిందండి ఈరోజు మన ఇంటికి, కాశీ ప్రసాదం. ఓకేనండి. బ్లౌజ్ అయితే వర్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు. ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసి ఉంచుకున్నాను, దానికి కొంచెం వర్క్ చేస్తున్నాను అనమాట. చిన్న బాల్స్లా ఉంటాయి కదండి అవిను, తర్వాత స్టోన్స్ చైన్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు అవి ఒక గొమ్ము పెట్టుకొని ఆ గొమ్ము మీద అంటించుకొస్తున్నానండి. ఇది అమ్మాయిలు ఇంట్లో దిగిన రోజు పెడతారు కదండి బట్టలు, ఆ చీర మీద అనమాట. పట్టు చీరలా ఉంటుంది. అందు గురించి ఇంకా లేసులు అవి వేయకుంటే ఇలాగ వర్క్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, బాగుంది కదా. ఈ మధ్య నేను చాలా వరకు ఇలాగే చేసుకుంటున్నానండి. మరి హెవీగా లేకుండా మరి తక్కువగా లేకుండా ఇలాగైతే చైన్స్, బాల్ చైన్స్ తెచ్చేసుకుంటున్నాను. ఇలా గొమ్మ సహాయంతో అంటించేసుకొని తర్వాత చిన్న స్టోన్స్ తెచ్చుకుంటున్నానండి. ఆ స్టోన్స్ తెచ్చుకొని అది కూడా అంటించేసుకుంటున్నాను ఇలాగా. తర్వాత దీని మీద కుట్టేసుకెళ్ళాలండి, లేకపోతే ఊడిపోతాయి కదా, నీటిలో నానబెట్టాలి. ఇది ఆరడానికి టైం పడుతుందండి. ఈ లోపైతే సామాన్లు అయితే తోమేసుకొని వంట అది చేసి స్నానం చేసి మళ్ళీ స్టోన్స్ అంటించానండి. స్టోన్స్ అంటించుతున్నాను అనమాట. చూసారు కదా, ఒక ఇంచు నుంచి అంటించుకొచ్చాను. మనకు ఒక ఇంచు గ్యాప్ అయితే చాలండి. Prokaryotic cell, the nucleus is not well developed. Prokaryotic cell nucleus is not well developed. Eukaryotic cell well developed nucleus is present. It has no nuclear membrane of the nuclear material. It has no nuclear membrane of the nuclear material. It has no nuclear membrane. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్.